వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతి పెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. ఉదయం న్యూమోనియా కారణంగా పెద్ది సుదర్శన్ రెడ్డికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చిందని యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కార్డియాలజీ, పల్మనాలజీ వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతుందని తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని యశోద వైద్యులు చెప్పారు. ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని ముందుగా హన్మకొండ రోహిణి ఆసుపత్రికి తరలించారు. అక్కడ పలుమార్లు సిపిఆర్ చేశారు. అనంతరం హన్మకొండ నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. విషయం తెలియగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హుటాహుటిన హన్మకొండకు వెళ్లారు. రోహిణి ఆసుపత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. అనంతరం దగ్గరుండి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యశోద ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో పెద్ది సుదర్శన్ రెడ్డికి చికిత్స కొనసాగుతుంది. ఉదయం న్యూమోనియా కారణంగా పెద్ది సుదర్శన్ రెడ్డికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చిందని యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కార్డియాలజీ, పల్మనాలజీ వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతోందని తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని యశోద వైద్యులు చెప్పారు. ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని ముందుగా హన్మకొండ రోహిణి ఆసుపత్రికి తరలించారు. అక్కడ పలుమార్లు సిపిఆర్ చేశారు. అనంతరం హన్మకొండ నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. విషయం తెలియగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హుటాహుటిన హన్మకొండకు వెళ్లారు. రోహిణి ఆసుపత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. అనంతరం దగ్గరుండి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యశోద ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో పెద్ది సుదర్శన్ రెడ్డికి చికిత్స కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యశోద హాస్పిటల్ నుంచి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డికి ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి?
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ఉదయం 4 గంటలకు కొంత హార్ట్ స్ట్రోక్ రావడంతో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి హన్మకొండలోని రోహిణి హాస్పిటల్కు తరలించారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వైద్యులు కూడా సిపిఆర్ చేయడంతో తాను కొంత ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. అక్కడ నుంచి నేరుగా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించినటువంటి నేపథ్యం కనిపించింది. 12:40 ఏదైతే హన్మకొండ నుంచి నేరుగా సికింద్రాబాద్లో ఉన్నటువంటి యశోద ఆసుపత్రికి తరలించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం తనకు వైద్య పరీక్షలు కూడా కొనసాగుతా ఉన్నాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కూడా నిలకడగా ఉంది. ట్రీట్మెంట్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఏదైతే ప్రధానంగా హార్ట్ స్ట్రోక్ కారణంగా తాను ఉదయం గత 2 రోజుల నుంచి కూడా తాను ఆసుపత్రికి వస్తూ ఉన్నారు. ట్రీట్మెంట్ కోసం కావచ్చు, లేదంటే ఉన్నటువంటి చెకప్ల కోసం కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో మొన్న ఏదైతే శుక్రవారం రోజున కూడా ఆసుపత్రికి వచ్చి తను ఏదైతే మందులు కూడా రాయించుకొని వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అటు మెడిసిన్స్ కూడా వాడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే కొంత వైద్యులు కూడా ప్రస్తుతం రెస్ట్ తీసుకోవాలని కూడా గతంలో చెప్పారు. కానీ ఈరోజు ఉదయం హఠాత్తుగా తనకు గుండెపోటు రావడంతో స్థానికంగా ఉన్నటువంటి రోహిణి ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు కూడా చేసినటువంటి పరిస్థితి. సిపిఆర్ దాదాపు 9 నుంచి 10 సార్లు సిపిఆర్ చేయడంతోనే తాను కొంత బయటపడేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చినట్టుగా ప్రస్తుతం అయితే వార్తలు అందుతున్నటువంటి నేపథ్యంలో హుటాహుటిన ఉదయం ఈ ఘటన తెలుసుకున్నటువంటి ఈ పరిస్థితి తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు కూడా అటు వరంగల్కు చేరుకున్న తర్వాత అక్కడ నేరుగా వైద్యులతో మాట్లాడి ప్రస్తుతం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తీసుకొని వచ్చారు. ఇక్కడ వైద్య సేవలు ఇటు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది.